నమస్తే అందరికీ. ఎట్లుర్రు మంచిగుర్రా? నేనైతే మంచిగున్నాను. మీరు కూడా మంచిగుండాలనుకుంటున్నా. మంచిగుండాలి కూడా. విషయం ఏంటంటే మన ఈరోజు ర్యాపిడో గురించి మాట్లాడుకుందాం. ర్యాపిడో ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. చాలామంది గ్రహించారో లేదో తెలీదు కానీ ఎవరైనా గ్రహించి ఉండుంటే చూసుకోండి. గ్రహించి ఉండుంటే వదిలేసేయండి. గ్రహించలేకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎంతవరకు వచ్చింది, ఎక్కడికి వచ్చిందనేది. కానీ ఇదైతే అప్డేట్ బాగానే తెచ్చింది కానీ రెడ్ కార్డ్స్ అయితే మరీ దారుణంగా తగ్గించేస్తారు. అది కూడా కొద్దిగా పెంచి ఇస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఏమవుతుందంటే ఈ రెడ్ కార్డులు అనేటివి చాలా తక్కువ ఇస్తారు. ఒక్కొక్కసారి చేయాలనే మనసు అయితే కూడా రావట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క కనీసం 10 కిలోమీటర్లకు ₹130 ఇస్తారు. అట్లా అయిపోయింది. ఎవరైనా కొత్తగా ఆటో తీసుకునే వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసి తీసుకోండి భయ్యా. మొన్న ఒక అతను కూడా అడిగాడు, అన్న ఏది బెస్ట్ అన్న, ఆటోనా లేకుండా కారా అని. ఒక్కసారి అయితే నేను చెప్పిన దానికంటే కూడా మీరు ఒక్కొక్కసారి కూడా ఎంక్వైరీ చేసుకోండి. కొందరిని అడిగి చూడండి ఏది బెస్ట్, ఏది ఏందనేది వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అట్లా ఎందుకంటే మనము మామూలుగా చెప్తూ ఉంటాం, ఏదన్నా ఒకటి తీసుకున్నాను, అది కారు బైక్ తీసుకున్నాను అని చెప్తాం. కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత పలానా వాళ్ళు చెప్పారు అట్లా ఇట్లా అని అనుకోకండి. తీసుకోండి. ఎవరికి ఏ అవసరం ఉందో ఆ ఆటో గురించి అయితే మన మీడియాలో అవి కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని కూడా వచ్చేయాలి. ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఒకటి చూస్తూ ఉండండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో అప్డేట్ అయితే కొంత ఇంతకుముందు ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధి వరకే ఉండేది. ఇప్పుడంటే జిహెచ్ఎంసీ తెలుసు కదా హైదరాబాద్లో. నేనైతే హైదరాబాద్ సంగతి మాట్లాడుతున్నా. ఓన్లీ మనం హైదరాబాద్లో ఆటో నడుపుతాం కాబట్టి మన ఆటో డ్రైవర్లకు సహోదరులకు ఎవరే కానీ మన వాళ్ళకు వినిపించడానికి లేదా మన వాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది చెప్తున్నాను అనమాట. వేరే వాళ్ళకు వాళ్ళ అప్డేట్స్ ఎలా ఉన్నాయో వాళ్ళదైతే మనకైతే తెలియదు కానీ మనకిచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ర్యాపిడో ఇంతకుముందు ఓన్లీ జిహెచ్ఎం సర్కిల్ లోపలనే ఉండేది. ఇప్పుడు జిహెచ్ఎం సర్కిల్ దాటి కూడా ముందుకిస్తుంది. ఇంచుమించు చాలా వరకు చాలా ఏదైతే మళ్ళీ ఇంకొక ఆర్ఆర్ అన్నారు కదా, ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ఏదో అన్నారు. దానికి సర్వే నడుస్తుంది అది ఇది అని చెప్పి అన్నారు కొన్ని రోజులు. సర్వే నడిచింది, మరి అది ఏమైందో మరి ఇప్పటికైతే మనకంత ఐడియా అప్డేట్ లేదు దాని గురించి. మనకు కాదు, నాకైతే అప్డేట్ లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడైతే చాలా వరకు ఎక్కువ తన పరిధిని అనేది విస్తరించింది ర్యాపిడో. చాలా వరకు మీరు చూసుకుంటే మ్యాప్ను ఒకసారి ఆన్ చేసి ఎప్పుడైనా చూస్తారంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ లొకేషన్లో మనం ఉన్నామో, ఎంతవరకు పరిధిని విస్తరించిందని. అటు వికారాబాదు, ఇటు వెళ్తే మెదక్ నర్సాపూర్, అటు ఇంకా ఏంటి మీకు అన్నీ ఈ విషయాలన్నీ ఏంటంటే మ్యాప్లో చూపిస్తుంది చూడండి. ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ ఏరియా ఉన్న వాళ్ళు సపోజ్ వికారాబాద్ డిస్టిక్ అనుకోండి, వికారాబాద్ అనంతగిరి హిల్స్ వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట అక్కడ వరకు. అట్లా ఎందుకంటే అదంతా అటు డెవలప్ అవుతుంది కదా, అక్కడి వరకు విస్తరించారు. ఇక్కడ మెదకెళ్ళే రూట్లో నర్సాపూర్ అట్లా అటు నడుస్తూ ఉంది ఇంకా కొంతవరకు. అందుకని ఏంటంటే మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అట్లా చూడండి, మ్యాప్లో చూద్దాం రండి ఒకసారి. చూడండి, చూపిస్తాను. గణమేసమ్మ దగ్గరలో ఉన్నాను నేనైతే. ఏంటంటే ఒకప్పుడేమో ఈ ఏదైతే ఓఆర్ 2 కిలోమీటర్లు ఆడబోతుందో గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఈ ఓఆర్ఆర్ ఉందో ఆ ఇంచుమించు జిహెచ్ఎంసీ లేదంటే ఓఆర్ ఆ లోపలనే ఉండేదన్నమాట ఎక్కువ. కానీ ఇప్పుడైతే చాలా పెంచేశారు. ఇది చూడండి ఎంత పెంచారు. ఓఆర్ఆర్ ఎక్కడ ఉంది, ఇంకా చాలా వరకు వెళ్ళిపోయింది అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఒకటి. చూడు, వికారాబాద్ సైడ్ వెళ్తే వికారాబాద్ దాకా వెళ్ళిపోయినామండి. వికారాబాద్ దాటి ఇక్కడ అనంతగిరి
అనంతగిరి కొండలు ఉందా, ఎక్కడైతే మంజీరా ఉన్నది బయలుదేరుతుందో జన్మస్థలం ఎక్కడో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందండి. వికారాబాద్ దాకా వెళ్ళింది. వికారాబాద్, కంది, నారాయణపూర్, నవాబ్పేట్ వస్తే మధుల్ జిత్తపల్లె, పూదూరు, కొంకల్, పెద్దముత్తల్, ఆటూర్, ముటూర్, నజ్జ, ఎలికట్ట, షాద్నగర్ దాకా వెళ్ళిపోయింది. ఒకప్పుడు లేకుంటుంటే వెడ్జల్రా, సంతాపూర్, కడ్తల్ చూడండి ఇటు వెళ్ళిపోయింది. మళ్ళీ అటు వచ్చేసినాం. మిఠాపుల్, యాచారం, పల్లె, వెంకంబావి తాండా, చిమిరియాల, మళ్ళీ ఇటు వచ్చేసినాం. చౌటుప్పల్లో వస్తే ఉప్పల్ సైడ్ వస్తే చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజా దాకా వచ్చేసినాం అన్నమాట. అక్కిరెడ్డిగూడెం చూడండి, ఇంకా లింగేజ్గూడెం ఎంత దాకా వచ్చినామో. అప్పుడు ఏడుండో ఇప్పుడు ఎప్పుడు ఉంటున్నాం. స్వామిరోట, లింగోటం, చౌటుప్పల్ సైడ్ ఇదంతా. కుంటగూడెం, ఉప్పల్ సైడ్, పర్రెబావి, సంగం రోడ్డు, ధర్మారెడ్డిపల్లె, మళ్ళీ ఇటు వస్తాం చూడండి. అంతారం, ఇంద్రియాల, కొత్త తాండా, చిన్నరవాళ్ళపల్లె చూడండి ఎంత ఇటు వస్తున్నాము. ఇంకా మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఒక్కొక్కరు బీబీనగర్ దాకా వెళ్ళిపోయింది. ఇట్లా ఇచ్చేస్తే ఇందిరమ్మ కాలనీ, బీబీరమ్మ, అన్నం పట్లనంట చూడండి. ఇంచుమించు బీబీనగర్ చెరువు, జైనపల్లి చూడండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసినాం మనం మీదికి. బొమ్మల మైలారం, పేరారం, ఇంచుమించు పేరారం పక్క కొద్దిగా లక్ష్మణ తాండకు వచ్చేస్తున్నాం. బాయింపల్లి, కర్కపట్ల చూడండి. ఇది ఏందాక వచ్చిన బృందావనం, కోతియార్, మస్జిద్, మండియాల్, తమ్రెడ్డిపల్లి, తండేర్పల్లి, శ్రీగిరిపల్లి, అక్కారం, మళ్ళీ ఇటు వచ్చేసినాం చూడు. రిమ్మనగూడ, గజ్వేల్ ఎంత గజ్వేల్ కిందకి వచ్చేసింది. గజ్వేల్ సిటీ మొత్తం ఇప్పుడు ఓపెన్ ఉందన్నమాట. సంగుపల్లి, గజ్వేల్ ఉందో గజ్వేల్ దాకా వచ్చినాం చూడండి. ఇదంతా మొత్తం జలిగోస్, మళ్ళీ ఇటు వస్తున్నాం చూడు. వెంగమాపూర, నెమ్మూర్తూర్, జబ్బాపూర్, సీతారాంపల్లి, నాచారం, ఇంచుమించు నాచారం కొద్దిగా అటు పోయింది, కొద్దిగా ఇటు వచ్చింది. ఇదంతా తూప్రాన్ రోడ్. ఇక గన్పూర్, ఇమ్మాపూర్ చూడండి. మనోహరాబాద్ టోల్ ప్లాజా దాకా వచ్చేసినాం. ఇక గడ్డ పోతారంలో కూడా ఉంచింది. ఒకప్పుడు పోతారం బితం ఇటు రాకుండే. మగ్దుంపూర్ చూడండి. ఇటు వస్తున్నాం. ఇటు వెళ్ళిపోతే ఈ రూట్కి వచ్చేసినాం. మళ్ళా చిన్నిగుట్టి ముక్కల, ఫారెస్ట్ గ్రీకు, అచ్చంపేట, మల్పర్తి, నారాయణపూర్ చూడండి. ఇటు పెద్ద చింతకుంట, మళ్ళీ ఇటు నర్సాపూర్ వచ్చేసినాం చూడండి. మెదక్ నర్సాపూర్ దాటినాక కూడా నర్సాపూర్ నుంచి ఇంచుమించు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దాకా టార్ దాకా ఉంది అనమాట. చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట. మళ్ళీ అటు నర్సాపూర్ పక్క కాకపోతే మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డి సైడ్ వస్తాం. లెఫ్ట్ నుంచి వస్తే మంగాపూర్, నస్తీపూర్, దౌలతాబాద్, బోధపట్ల ఎందాక వస్తున్నామో చూడండి. గౌడిచల్రా, మామిడిపల్లె, చెరియాల్, జుల్కల్, దోబిపేట్,
లక్ష్మారెడ్డి నారాయణగూడ, గుడిమల్కాపూర్, శంకర్పల్లి మూమెంట్ రోడ్ వచ్చేసింది చూడండి ఇక్కడ. బాలరెడ్డిగూడ, మద్దిరెడ్డిపల్లి, నవాబ్పేట్, కేష్పల్లి, ఏక్మామిడి బస్ స్టాప్, నారాయణపూర్, కొత్తగది, కొంపల్లి, అత్వెల్లి, ఎబ్బనూరు, జడైపల్లి. చూడు ఒక్కొక్కరు అర్థం చేయండి. మీరు ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చాలామంది ఇక్కడ ఉంటారు. తిరుమలాపూర్, రంగాపూర్, కరవల్లి, సిరైపల్లి, గట్పల్లి, నిజాంపేట్, మహాదేవ్పల్లి, మొగిలగుద్ద, మెల్జల్, రవన్, ఇదండి ఎక్లాస్ఖాన్పేట, అల్వాల్, కొత్తపేట్, కర్తల్, షాద్నగర్. చూడండి ఇంతవరకు విస్తరించి ఉందన్నమాట. చూసారు కదా. అట్లయితే ర్యాపిడో అయితే దాని పరిధిని అయితే పెంచేసింది, చాలా వరకు చాలా ఎక్కువ పెంచేసింది, ఎక్కువ మొత్తంలో పెంచేసింది అనుకోవచ్చు. మళ్ళీ ఇంతకంటే పెద్ద అప్డేట్ అయితే రాకపోవచ్చు, కానీ ఇంతవరకు అయితే వచ్చేసింది చాలా ఎక్కువనే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, మరి ఇంత పెంచారు కానీ విలేజ్లలోకి వెళ్ళేటప్పుడు కాస్త పికప్ వచ్చేసి దూరం చాలా ఉంటుంది. మరి ఎంత చేస్తారో ఏం చేస్తారు, రేట్ కార్డు కూడా ఏమైనా పెంచుతారా ఏంది అనేది ఒకసారి అయితే చూసుకోవాలి మనం. చూద్దాం మరి ఎట్లయితుంది ఏమవుతుంది అనేది. చూసారు కదా ఇంతవరకు అయితే. ఇంతకుముందు ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటినాకనే ఆటోలు అయితే ఉండాలి, డీజిల్ ఆటోలు అన్నారు. డీజిల్ ఆటోలు అయితే కొంతవరకు ఒక 10% అనుకుందాం. 10% అనేది ఉపశమనం కలిగినట్టే. కొంతవరకు అయితే మనం ఇటు నడుపుకోవడానికి ఛాయిస్ ఉంటుంది అనుకోండి. డీజిల్ ఆటోలో ఎవరైనా తీసుకున్న వాళ్ళకు ఎక్కువ మొత్తంలో చెప్పట్లే ఒక 10% పెరిగింది. కొంతమందికి ఇటు వికారాబాద్ దాకా పెరిగిందబ్బా. ఆట అయితే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఇంకా నడిపించుకునేటోళ్ళకు. ఇట్లయితే ర్యాపిడ్ అయితే తన పరిధిని అయితే పెంచేసింది. మరి ముందు ఇంకే మంచి అప్డేట్ ఇస్తుంది ఏందనేది తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఏం పోతుంది చెప్పండి. కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, మీరు లైక్ చేశారనుకోండి, లైక్ చేశారు లేదని ఒక కామెంట్ పెట్టారనుకోండి, నాకేదో కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. అరే మన వాళ్ళు కామెంట్ పెట్టారు కదా దాని గురించి చెప్దాం అన్నట్లు ఉంటుంది అంతే. మీలో ఒక లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, కొన్ని నోటిఫికేషన్స్ అనేది నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడవచ్చు. అంతే తప్ప పైసలు ఖర్చు చేయటం లేదు, ఏమనట్లేదు కదా. కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ చేసేసి వీడియో చూసి చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించింది థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేసినందుకు. కొత్తగా ఎవరైతే చూస్తారో కాస్త లైక్ అన్న సబ్స్క్రైబ్ కొద్దిగా లైక్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నోటిఫికేషన్లో వచ్చేస్తే మీకు వీడియో అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఏంటని మీకు అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. బెల్ గంట కొట్టండి. బెల్ గంట పెట్టా కానీ కింద ఆల్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.